ఇప్పుడు విద్యార్థులు ఆల్రెడీ ఇప్పుడు బేసిక్ ఫస్ట్ క్లాస్ అంటే థర్డ్ ఫోర్త్ వాళ్ళు కూడా ఇప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పుస్తకాలు చదువుతున్నారు. చూద్దాం. అందుకనే విద్యార్థులకు ఈ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వీటిని చదివేయడం అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ అంతకుముందు చదివారు కాబట్టి మళ్ళీ చదవడానికి మొగ్గు చూపుతారు. కమాన్ ఇక్కడ వాళ్ళు చూడండి ఫస్ట్ క్లాస్ బుక్లను ఈజీగా వాళ్ళు చదువుతున్నారు. అలాగే మ్యాథమెటిక్స్ కానీ ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఇట్లా విచ్ ఈజ్ స్మాలర్ ఇయర్ ఎస్ దట్ ఈస్ స్మాలర్ ఎస్ 5 + 1 6 ఓకే just how to fill the blanks yes where is you are you reading this one come on read yes who are there in your family like this yeah, they are, all the students are reading and they know how to fill the blanks already they have completed first and second class so I gave just first class books and sometimes you have to give second class books then the students show interest to read the books పిల్లలకు ఈ విధంగా అంటే ఇవ్వడం వల్ల వాళ్ళు అడుక్కుంటావా ఎన్ని 4 where is 4 show me match we have to match like that next come on ఇలా విద్యార్థులకు చెప్పడం వల్ల what is this Ammo a little girl 2 3 4 5 yes who are there in the family who is he grandfather who is sitting on a chair విద్యార్థులకు ఆల్రెడీ థర్డ్ క్లాస్ స్టూడెంట్ అతను ఫస్ట్ క్లాస్ చెప్తున్నప్పుడు విద్యార్థి ఇంట్రెస్ట్గా నేర్చుకుంటాడు. మరి నేను అంతకుముందు చూసినట్టు చిన్న తరగతుల పుస్తకాలు ఇవ్వడం అనేది అదొకటి. ఇలా రైమింగ్ వర్డ్స్ విద్యార్థులను చదివించడం ద్వారా ఇది చాలా ఈజీగా ఉంటుంది. అలాగే సిఏపి క్యాప్ ఎంఏపి క్యాప్ ఇలా చదివించడం ఇంట్రెస్ట్గా కలిగించడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే టీఎల్ఎం ద్వారా కూడా విద్యార్థులకు చాలా నేర్పవచ్చు. మరి టీఎల్ఎం యూజ్ చేస్తూ కూడా ఒక బేసిక్స్ నేర్పడం. అసలు ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటేనే విద్యార్థులకు కనీసం సామర్థ్యాలు బేసిక్స్ నాలెడ్జ్ని అందించడం. అందులో తెలుగు ఇంగ్లీషు కేవలం చదవడం రాయడం అక్షరాల గుర్తింపు సౌండ్ ఆధారంగా పదాలను మేకింగ్ చేయడం తర్వాత దాంతో వాక్యాలు రాయడము ఇవి చేయడం అనేది చేయాలి. ఆ తర్వాత విద్యార్థులు జస్ట్ వాళ్ళకి సంబంధించిన నిజ జీవిత సంఘటనలు వర్ణించగలగాలి. అంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్లో జస్ట్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ మ్యాథమెటిక్స్లో కొన్ని భావనలు అయితే చేయగలగాలి. దానికోసమే జస్ట్ మనమైతే విద్యార్థులకు చిన్న తరగతిలో పుస్తకాలు ఇవ్వడము తర్వాత ఇలాంటి రైమింగ్ వర్డ్స్ ఇలా గోడలపైన కానీ ఎక్కడో కార్డ్స్ ఉన్నాయి నాకు ఇలా రాసి చెప్పడము. లేకపోతే టీఎల్ఎం కూడా చాలా ఉపయోగపడుతుంది. కార్డ్స్ తర్వాత అక్షరాల గుర్తింపు కార్డు ఇవన్నీ కూడా అవి ఉంటాయి. దాంతోపాటు లైబ్రరీ బుక్స్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. లైబ్రరీ బుక్స్ కూడా ఉన్నాయి. ఇలా బుడబుడ అని ఇట్లా లైబ్రరీ బుక్స్ చదువుతాము చాలా ఇలా బొమ్మలు ఉంటాయి. జస్ట్ నీళ్ళ లేదు దెయ్యాలు నిజంగా ఏముండవు వెళ్ళి పడుకో అంటే ఇట్లా బొమ్మను చూసుకుంటూ చిన్ను నీళ్ళ ఇక్కడ దెయ్యం ఉందని ఇట్లా దెయ్యాల ఎగిరిపోదామా పిల్లలు ఇలా పెద్ద పుస్తకము చిన్న వాక్యం రూపంలో ఉంటుంది. ఎంత సుందరమైన గాలిపటం దీనిని ఎగరవేస్తాను అని ఇలా అరే నేను ఎగిరిపోతున్నానని ఇలా విద్యార్థులకు జస్ట్ ఇలా చాలా స్టోరీ బుక్స్ ఉన్నాయి. ఇలా నక్క బహుమతి అలా తెలుగు ఇంగ్లీష్ స్టోరీ బుక్స్ ఉన్నాయి. ఇలా చాలా ఉన్నాయి. ఇలా విద్యార్థులను బేసిక్స్ నేర్పడం అయితే ఫస్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ దాని కాన్సెప్టే అది. కాబట్టి అది విద్యార్థులలో నేర్పడానికి ప్రతి ఒక్కరం అయితే మనం కృషి చేద్దాం. ఆ విధంగా విద్యార్థులకు ఈ జస్ట్ చదువుకునే వాతావరణాన్ని మనం కల్పించినట్లయితే వాళ్ళ విద్యార్థులు ఖచ్చితంగా నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. విద్యార్థులకు బాగా ప్రాక్టీస్ జ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు ప్రకృతిలో అణువణువు పసిపిల్లల అమ్మబడి ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువుల బడి పిల్లలకు చదువుల బడి
విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదువే ఎఫ్ఎల్ఎన్లో బాగా కనీసం రీడింగ్ రైటింగ్ బేసిక్ అర్థమెటిక్ రావాలంటే విద్యార్థులకు ఈ చిన్న తరగతుల పుస్తకాలు మన విద్యార్థులకు ఇచ్చి 9 ఓకే ఇట్లా కౌంటింగ్ చేయడము హౌ టు ఫిల్ వాట్ ఇస్ ది ఇయర్ వాట్ విల్ కమ్ ఏమొస్తుంది ఇక్కడ 9 4 3 7 + 2 9 వస్తుందా ఓకే అట్లా విద్యార్థులకు ఖాళీలు నింపడం అవన్నీ కూడా వచ్చేస్తుంది ఫ్యామిలీ మెంబర్స్ చూడవచ్చు మీరు విద్యార్థులకు జస్ట్ అతనికి కాన్ఫిడెంట్ అయితే విద్యార్థుల్లో పెరుగుతుంది విద్యార్థులు ఇట్లా నేర్చుకోవడానికి చదువుకోవడానికి అది ఈ పాత పుస్తకాలు అంటే వాళ్ళు అంతకుముందు చదివిన తరగతుల పుస్తకాలను మనం వీటితో పాటు మన వర్క్ బుక్స్ కూడా ఉన్నాయి కాబట్టి వర్క్ బుక్స్ ఇచ్చినప్పుడు విద్యార్థులు చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు. మరి విద్యార్థుల ముఖాల్లో అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వాళ్ళు మనం ఒత్తిడి చేయకున్నా కానీ వాళ్ళు ఏదో ఒకటి చదవడం వాళ్ళ క్వశ్చనింగ్ అనేది కూడా పెరుగుతుంది. ఇలా నెంబర్స్ చదివించడం కూడా ఇంపార్టెంట్. ఇలా నెంబర్స్ టేబుల్స్ ఇలా బేసిక్స్ అదే విద్యార్థులకు నేర్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది యాక్చువల్లీ 4 తర్వాత ఇప్పుడు విద్యార్థులు ఇప్పుడు అందరూ రైమింగ్ వర్డ్స్ చదువుతున్నారు. ఇవి కూడా మనం బేసిక్ ఈ ఓల్డ్ బుక్స్ అంటే వాళ్ళకు అంతకుముందు చదివినతో పాటు ఇలా రైమింగ్ వర్డ్స్ ఇంగ్లీష్లో కనీసం విద్యార్థులకు లెటర్స్ ఐడెంటిఫికేషన్ మళ్ళీ వాటి సౌండ్స్ అకార్డింగ్ టు ద సౌండ్ ఇప్పుడు ఏ ఫర్ యాపిల్ అట్లా బిహెచ్ బ్యాట్, సిహెచ్ క్యాట్, బిఈఎల్ఎల్ బెల్ ఇట్లా విద్యార్థులు చదవడానికి ప్రయత్నం చేస్తారు. ఇవి కూడా మనకు ఇట్లా వాల్స్ మీద కానీ నాకు అంటే ఆల్రెడీ కార్డ్స్ కూడా ఉన్నాయి. అలా కార్డ్స్ కానీ ఇవి ఉంటే చాలా ఉపయోగంగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ అమ్మాయిలు ఇటు సైడ్ చదువుతున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా రైమింగ్ వర్డ్స్ ఉన్నాయి. సరే ఇలా విద్యార్థులను రైమింగ్ వర్డ్స్ చదవనడం కొన్ని అవసరమైతే గ్రూపులుగా చేసి విద్యార్థులను చదివించడం వల్ల ఇవన్నీ కూడా విద్యార్థులు కొంత లెటర్ ఐడెంటిఫికేషన్ అండ్ అకార్డింగ్ టు ద సౌండ్ చిల్డ్రన్ try to read the word because these are very very easy and simple words and also these are library books. ఇక్కడ లైబ్రరీ బుక్స్ కూడా విద్యార్థులకు చాలా ఉపయోగపడతాయి. అంటే విద్యార్థులకు రీడింగ్ కాంప్రిహెన్షన్ అండ్ రీడింగ్ పెంచడం కోసం ఇవన్నీ కూడా లైబ్రరీ బుక్స్ కూడా మాకు చాలానే ఉన్నాయి. ఇంకా చూడండి ఇవన్నీ కూడా రైమింగ్ వర్డ్స్ ఇలా మనకు గోడలపైన రాసి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు విద్యార్థులకు ఇలా చదివించడానికి చాలా ఈజీగా ఉంటాయి. Are you be rub? You be tub? You be bub? You be cup? ఈ విధంగా విద్యార్థులకు కొంచెం రైమింగ్ వర్డ్స్ అలాగే టీఎల్ఎం ఆల్రెడీ మేడ్ లాట్ ఆఫ్ టీఎల్ఎం ఐ షో అయిపోయినా కంప్లీటెడ్ ఓకే. ఇలా టీఎల్ఎం ద్వారా కూడా విద్యార్థులకు చాలా నేర్పచ్చు. నేను ఆల్రెడీ చాలా వీడియోలలో కూడా టీఎల్ఎం కూడా తోటి విద్యార్థులకు
ఎలా యూజ్ చేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించాలి. బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రైమరీ విద్య అనేది విద్యార్థులకు జస్ట్ బేసిక్స్ నేర్పడం, విద్యార్థులు కనీసం ఇంగ్లీష్లో తెలుగులో చదవడం రాయడం, మరి మ్యాథమెటిక్స్లో బేసిక్ అర్థమెటిక్ అండ్ నెంబర్ ఐడెంటిఫికేషన్, ఇట్లా విద్యార్థులకు షేప్స్ చుట్టూ ఉన్న గణిత భావనలను విద్యార్థి అర్థం చేసుకొని చేయగలగడం. తర్వాత తెలుగు ఇంగ్లీషు వాటిని అక్షరాల గుర్తింపు, వాటి సౌండ్ ఆధారంగా పదాలు చదవడం, మరి వాక్యాలు చదవడం, కూడా చాలా ఇంపార్టెంట్. దీనికి బాగా చిల్డ్రన్కి ప్రాక్టీస్ కావాలి, ఇంట్రెస్ట్ కావాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ నేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళలో ఇంట్రెస్ట్ చేస్తారు. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. విద్యార్థులకు బాగా ప్రాక్టీస్ చేయించాలి. ఓకే.